తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ దూకుడు గురించి కాస్త పక్కకొస్తే మీ విషయంలో నాకు ఒక క్వశ్చన్ సార్. మామూలుగా మేమందరం ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాని చూస్తాము, ఎంజాయ్ చేస్తాము. ఆ రన్నుని 50 రోజుల, 30 రోజుల ఆ సక్సెస్‌ని ఆస్వాదిస్తాం. బట్ మీ విషయానికొస్తే మీరు చేసిన అన్ని సినిమాలు గూడా మీరు సినిమా రిలీజ్ అయినప్పటికి కూడా ఆ సినిమా సక్సెస్‌ని ఆస్వాదించే ఫేజ్‌లో ఉండేవాళ్ళు గాదు. ఒక సినిమాని క్రియేట్ చేయడం, అది షూట్ అయ్యే ప్రాసెస్‌లోనే వేరే కథలోకి వెళ్ళిపోవటం. అదే కొన్ని కొన్ని రైటర్స్‌కి ఏంటంటే మన సినిమాని మనం వీలున్నంత వరకు కనీసం అట్‌లీస్ట్ రిలీజ్ రోజున హ్మ్. ఆ డే ఖాళీగా పెట్టుకుంటానికి నేను ట్రై చేసేవాడిని. హ్మ్. ఎందుకంటే థియేటర్‌కెళ్ళి మార్నింగ్ షో నాకు ఒక అలవాటు ఉండేది. నా సినిమాలన్నీ నేను బాగా ఆడుతది సినిమా, ఇది పెద్ద హిట్ అవుతది, ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నయి మా ఎంటైర్ ఫ్యామిలీకి టికెట్లు ఇచ్చేవాడిని. నా ఎంటైర్ ఫ్రెండ్ సర్కిల్‌కి టికెట్లు. ఈ ప్రాసెస్ నాకు ఒక 3, 4 రోజులు ఈ టికెట్లు సంపాదించడం. అలాగా దూకుడుకి ఆల్మోస్ట్ 500 పైనే టికెట్లు. నిర్మాతకి ఎప్పుడు 6 నెలల ముందు చెప్పాను, నాకు 500 టికెట్స్ కావాలి. రెమ్యునరేషన్‌లో ఇది కూడా ఒక పార్ట్‌లా నేను చెప్పేసారా? పెట్టాను, డబ్బులు నేనే ఇస్తాను అని చెప్పి అలాగే ఇక దానికి అలా చెప్పినా కానీ నాకు కష్టంగా 200 ఇచ్చారండి. అబ్బా! 300 ఇవ్వలేమని చెప్పారు. ప్రెషర్ అంతే ఎక్కువైపోయింది. కదా సార్. మహేష్ బాబు గారి సినిమా. ఏదుంటే నాకు పెట్టిన టికెట్లలో కొన్ని ఇచ్చేయటం. ఐఏఎస్ ఆఫీసర్ గారు అడిగారు, వాళ్ళు అడిగారు, వీళ్ళు అడిగారు అని చెప్పేసి అలా ఇంపార్టెంట్ పీపుల్గా 200 వచ్చినాయి. తర్వాత నేను ఇంకో రకంగా థియేటర్ ఓనర్స్ని పట్టుకుని, డిస్ట్రిబ్యూటర్స్ని పట్టుకుని, మా ఫ్రెండ్స్ వేరే ప్రొడ్యూసర్స్ని పట్టుకుని వాళ్ళ ద్వారా టికెట్లు తెప్పించుకుని మొత్తానికి అందరినీ పంపించాను. అలాగే అది సంతోషం నుండి నేను దగ్గర నుండి ఆ హ్యాబిట్. అక్కడ నుండి ప్రతి హిట్ సినిమాకి అందరికి టికెట్లు ఒక అబ్బాయిని పెట్టి ప్రతి ఇంటికి పంపించేవాడిని. ఓకే. అలాగే సీడీలు రిలీజ్ అయ్యి ఆ సీడీలు కూడా పంపించేవాడిని. మీ సినిమా సక్సెస్‌ని మీరు ఎంజాయ్ చేయలేకపోయిన సినిమా ఏది? వర్క్ ప్రెషర్‌లో నేను అడిగేది. విపరీతమైన వర్క్ ప్రెషర్‌లో ఉండి అది రిలీజ్ అయిన తర్వాత హిట్ అని తెలిసి కూడా దాన్ని ఆస్వాదించడానికి కూడా టైం లేకుండా అయిపోయిన సినిమా అంటే ఏదైనా? మేజర్ ఇవన్నీ చేసామండి. ఒక రెడీకే రెడీ సక్సెస్ని అంటే రెడీ రిలీజ్ అయిపోయే టయానికి కింగ్ షూటింగ్ ఎక్కేసింది. అబ్బా! సో జూలైలో రిలీజు సినిమా, డిసెంబర్లోనేమో కింగ్ రిలీజ్. సో చాలా ప్రెషర్ ఉండేది. అంత దీంట్లో కూడా రెడీ ఇక్కడ 30 డేస్ ఆడుతున్న సండే పూట ఏదైనా షూటింగ్ గ్యాప్ లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు నేను సీను గారు కారు వేసుకుని అలా రెడీ థియేటర్లు తిరుగుతాను. అది 100 రోజులు ఆడింది. సో ఆ 100 రోజులు ఎప్పుడో ఒకప్పుడు ఖాళీ ఉన్నప్పుడు సెకండ్ షోకి వెళ్ళటం, సత్యం థియేటర్కు లేకపోతే బ్రహ్మరాంబాకో లేకపోతే క్రాస్ రోడ్స్కో వెళ్ళి ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తాను. ఎక్కడెక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క టైంలో రెస్పాన్స్ అంటే 50th డేకి వెళ్ళేటప్పటికి అది లేడీస్లో విపరీతంగా ఫ్యామిలీస్ వస్తారు కదా, వాళ్ళు కామెడీని ఎంత ఎంజాయ్ చేయటం అనేది అసలు లేడీస్ పడి నవ్వటం అదొక రకమైన హ్యాపీనెస్ అండి. మా కావలి లతా థియేటర్లో రెడీ సినిమా రిలీజ్ అయింది సార్, నెల్లూరు జిల్లా. 35th డేనో 36th డేనో మేము వెళ్ళింది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యాన్స్, లేకపోతే టీఎఫ్ఐ బానిసలు ఇలా కాదు, ఒక ఫ్యామిలీగా వెళ్తే చాలామంది చైర్లో కూర్చోవట్లేదు, నవ్వి కింద పడిపోతున్నారు రెడీ సినిమా. ఇప్పుడు మేము సీను గారు చాలా కాలం తర్వాత మా కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది శర్వానంద్ గారితో. ఓకే. అది కూడా స్టార్ట్ టు ఫినిష్ నవ్వులే సార్. అంటే మా స్టైల్ ఆఫ్ నవ్వులు, మేము ఎవరిని ఇమిటేట్ చేయకుండా మా స్టైల్లోనే వెళ్తాం. కాకపోతే బ్రహ్మానందం గారు అది కాకుండా కొంచెం కొత్త ప్యాటర్న్లో వెళ్తున్నాం. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. నాకు తెలిసి రెడీ తర్వాత అంత ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసే స్టైల్లో ఉంటుందండి ఈ మూవీ. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు సార్, ఎందుకంటే మీ కాంబినేషన్ సినిమాలకి ఒక సపరేట్మైన ఫ్యాన్ బేస్ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళందరికీ అంటే కూడా చేయకూడదని కాదండి, కొంచెం టైప్ క్యాస్ట్ కూడా అవుతాం కదా ఒక టైంకి వచ్చేటప్పటికి. ఇదే బ్రహ్మానందం గారు లేకపోతే కొన్ని అలా టైప్ క్యాస్ట్ అవుతూ కొంతకాలం గ్యాప్ ఇచ్చి కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్టులు చేద్దామని వెళ్ళాం, కానీ కొన్ని సెట్ అవ్వాల. సో ఈసారి ఏంటంటే ఒక ఫార్మాట్ మాకు బాగా దొరికి ఇప్పుడు దీన్ని మనం బాగా చేయొచ్చు అని చెప్పి హిలేరియస్గా ఉంటుందండి సినిమా. ఫుల్ లెంత్ ఎంజాయ్ చేస్తారు. దూకుడు రిలీజ్ అయిన తర్వాత డే 1 నుంచి కూడా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్, ఎక్కడ మిక్స్డ్ టాక్ అనేది లేదు. ఆ కలెక్షన్స్ చూసి, ఆ టాక్ చూసి మహేష్ బాబు గారు ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఆయన ఎలా ఎంజాయ్ చేశారు? ఆయనకు ఒక్కసారి అంటే సినిమా ఆయన మామూలుగానే కాన్ఫిడెంట్గా ఉన్నారు. సినిమా చూసి ఏండి సూపర్ హిట్ సినిమాకి ఎలా ఉంటుందంటే మేము నైట్ షో చూసాము.
ఆల్మోస్ట్ మహేష్ బాబు గారి ఇంటికాడ దగ్గర నుండి మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 3 అయింది. మళ్ళీ 7:00 షో. మళ్ళీ లేచి స్నానం చేసి మళ్ళీ మెయిన్ థియేటర్ సార్ వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడ అసలు అభిమానులు గోల విపరీతం. అసలు నిద్ర లేకపోయినా మళ్ళీ మ్యాట్నిక్ ఇంకో థియేటర్ ఆ ప్రసాద్ రోజు బాగా గుర్తు సార్, సుదర్శన్ థియేటర్లో అద్దాలు అవన్నీ బ్రేక్ అయిపోయి కింద ఫ్యాన్స్ అసలు బయటికి పోనీలేదు. పని లేదు. అవును, అసలు హ్యూజ్ ఇది. మెంబర్స్ అక్కడ. ఫస్ట్ మేము ప్రతి సినిమా ప్రసాద్స్లో మార్నింగ్ వెళ్తామండి. తర్వాత అక్కడ నుండి మెయిన్ థియేటర్కి వెళ్తాం. ఆ తర్వాత సత్యం థియేటర్కి వచ్చేవాళ్ళం. ఇలా రెస్పాన్స్ చూసుకుంటూ ఉండేవాళ్ళం. మాకు ఇదే ఒక వారం 10 రోజులు పట్టేది. కాకపోతే కొంచెం ఏదన్నా రైటింగ్లో బిజీగా రెడీ అప్పుడు మళ్ళీ కింగ్కి కథ ఇవ్వాల్సింది అదే పరిస్థితి వచ్చి, ఇంకా అదేంటంటే నాకేమో ప్రతి థియేటర్ తిరగాలని ఉండేది. కానీ తర్వాత మా కోనా గారు ఏంటంటే సినిమా మీద సినిమా ఎక్కించేసేస్తూ ఉన్నాడు. ఏదో ఒకటి ఇంకొకటి పెట్టేస్తే గోపి అవన్నీ కాదు ముందు అని ఆయన సినిమా అయిపోయిన తర్వాత నాకు కూడా ఒకటి అలవాటు ఏంటంటే సినిమా చేసిన దాన్ని రెస్పాన్స్ చూడటం కోసమే తప్ప దాని హ్యాంగ్ ఓవర్లో ఉండేవాడిని కాదు. నేను దూకుడు రైటర్ని, నేను దూకుడు రాశాను లేకపోతే ఇంకోటి ఏదో ఇట్లాంటి ఆ టోన్ లేదండి. ఇంకా కొత్తగా నెక్స్ట్ సినిమా ఏం చెప్పాలి, దానికి నాకు మెటీరియల్స్ ఏంటి, ఎక్కడ ఏదో ఒక ఇన్స్పిరేషన్ కావాలి కదండి. సో ఎలాగో అంటే నేను ఇది చాలా సీరియస్ క్వశ్చన్ అడగాలనుకున్నాను. ఎలాగో మీరే టాపిక్ తెచ్చారు కాబట్టి, ఎందుకు ఉండకూడదు సార్ హ్యాంగ్ ఓవర్లు? ఎందుకంటే దూకుడు లాంటి కథ ఇచ్చిన గోపీమోహన్ ఈరోజు చాలామందికి గోపీమోహన్ పేరు తెలుసు. గోపీమోహన్ అనే పేరు ఒక బ్రాండ్ అని తెలుసు సక్సెస్కి. బట్ గోపీమోహన్ ఫేస్ చాలామందికి ఈ రోజుకి తెలియదు. మీరు ఎక్కడ ప్రొజెక్ట్ చేసుకోరు. రెండు థింగ్స్ ఉన్నాయండి. నాకు ఒక ప్రైవసీ ఇష్టపడతాను. రెండో థింగ్ ఏంటంటే నేను రోడ్డు మీద వెళ్తుంటే నేను అన్నీ అబ్జర్వ్ చేస్తే నాకు అది రైటర్గా హెల్ప్ అవుతుంది. అది నేను రైటర్గా నన్ను అందరూ గుర్తుపడుతుంటుంటే నేను దూరం అయిపోతూ ఉంటాను కామన్ మ్యాన్కి. సో మొదటి నుండి నేను ఎందుకో అది వద్దనుకున్నాను. ఈవెన్ డైరెక్టర్ అయినా కూడా రేపు జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ నుండే మనకు కథలు పడతాయి. బట్ ఇక్కడ క్రెడిట్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్. కెమెరా ముందుకు వచ్చి అగ్రెసివ్గా మాట్లాడుకొని ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి అంటే వాళ్ళకి వచ్చే క్రెడిట్ వేరు ఉంటుంది. ఒకటి ఉందండి, మనకు క్రెడిట్ అనేది సక్సెస్ ఉన్నప్పుడు ఎలా హైలో ఉంటుందో కొంచెం తగ్గినప్పుడు కూడా తగ్గుతుంది. మనల్ని ఒకరోజు వచ్చినప్పుడు మనకి హై క్రెడిట్ ఫీల్ అయిపోయి లెగ్స్ మాట్లాడేవాడు ఉంటాడు. ఇంకొకప్పుడు మనల్ని పట్టించుకోరు వస్తే కూడా. ఈ రెండోది ఉంటుంది చూడండి. ఈ రెండోది ఒక క్రియేటర్కి చాలా ప్రాబ్లం అండి. అంటే అరే మన సక్సెస్ ఉన్నప్పుడు ఇతను ఇంత వాల్యూడ్గా మాట్లాడి కొంచెం సక్సెస్ తగ్గిన వెంటనే అసలు కనీసం మనం ఎంక కూడా చూడలేదేంటి అనే ఫీలింగ్ ఉంటుంది. సో నేను అసలు ఈ రెండు పెట్టుకోదలుచుకోలేదు. సో ఎందుకంటే నేను ప్రశాంతంగా ఇప్పటికీ అప్పుడున్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అదే టోన్లో ఉంటాను. నాకు అసలు ఇది లేదు. నాకు కోనా వెంకట్, గోపీమోహన్ అలాగే శ్రీను వైట్ల మీ ముగ్గురు కలిసి చేసిన ఒక అల్లరి పని కానీ ఒక బ్యూటిఫుల్ మూమెంట్ కానీ ఏదైనా ఒకటి షేర్ చేయండి సార్. అల్లరి పని ఏం లేదు కానండి, మేము సిట్టింగ్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు శ్రీను వైట్ల గారు కుకింగ్ చేస్తూ ఉండేవారు. అలాగా మేమేంటంటే రెడీ అప్పుడు కింగ్ అప్పుడు వెళ్ళిపోయి ఆ చేపల మార్కెట్లు ఈ కోళ్ళ మార్కెట్లు ఇట్లకుండే వెళ్ళి దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మళ్ళీ అక్కడికి వచ్చి నైట్ ఆయనే కుకింగ్ చేసి శ్రీను వైట్ల గారు మంచి కుక్ ఒకప్పుడు, ఇప్పుడు చేయట్లేదు కానీ అప్పుడు ఆయన ఇంట్రెస్ట్గా ఉండేవాడు. మేమందరం హెల్ప్ చేసి సరదాగా ఉండే డిస్కషన్స్. అసలు మేము ఏదో సినిమాకి భారీగా పనిచేస్తున్నట్టుగా ఎప్పుడు చేయలేదండి. ఆయన ఓ డైరెక్టర్ లాగా, మేము రైటర్స్ లాగా, ఓ ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం. చాలా హెల్తీ అట్మాస్ఫియర్లో చేసేవాళ్ళం. ఏదన్నా ఎవరైనా ఎచ్చలిపోతూ మా దగ్గర డబాయి మాటలు మాడితే వాటిని ఇండైరెక్ట్గా క్యారెక్టర్ల రూపంలో పెట్టి సరదాగా అలా ఫన్ ఓరియంటెడ్గా వెళ్ళిపోయింది. ఇప్పటికీ మీరు గమనిస్తే నేను శ్రీను వైట్ల గారి గురించి ఎప్పుడు విభేదించలేదు, కోనా వెంకట గారి గురించి కూడా విభేదించలేదు. ఎందుకంటే ఎంజాయ్ చేసాం, బాగా ఆ జర్నీని ఎంజాయ్ చేసాం. ఇప్పుడు కూడా శ్రీను వైట్ల గారుతో ఇప్పుడు చేస్తున్న సినిమాకి కూడా అంతే ఇదిగా ఎంజాయ్ చేస్తూ పనిచేస్తాను. భవిష్యత్తులో నేను డైరెక్టర్ అయినా చేస్తానండి. కోనా వెంకట గారితో చేస్తాను, శ్రీను వైట్ల గారితో చేస్తాను. ఆ బాండింగ్ ఉంది కాబట్టి మంచి కథ అనుకున్నప్పుడు డెఫినెట్గా చేస్తాను.